కొలన్పాక కాడున్న సోమేశ్వరుని ఆలయం చూసేసి దర్శనం చేసుకున్నాక ఇక్కడ పెద్ద మ్యూజియం ఉన్నది. బాగానే వస్తువులు ఉన్నాయి, బాగానే శిల్పాలు ఉన్నాయి. చూడవా అంటే చూస్తాను వచ్చిన మ్యూజియం కాడికి వచ్చిన. మ్యూజియం కాడికి రాగానే మొదలు 2 వినాయకులు ఉన్నారు చూడండి. వచ్చుడే 2 వినాయకులు ఉన్నారు. అటొకలు ఇటొకలు. వినాయకులను దాటంగానే మళ్ళీ ఏమున్నదా అంటే వెనకకు జయ విజయులు ఉన్నారు. పెద్ద పెద్ద రాతి విగ్రహాలు ఇవి. చిన్న పెద్దగా లేడమ్మ వినాయకుడు అంటున్నాడు. ఏదేమైనా వినాయకుడు అంటే నాకు మస్తు ఇష్టం. సామె ఎట్లున్నా ముద్దుకుంటాడు. లడ్డూలు వినాయకునికి ఇవి లడ్డూలు ఇష్టం కదా. ఇగో ఇది లడ్డు చేట్ల గమనించి చూడండి. లడ్డూని తిననికే తొండం పెట్టిండి ఇట్లా. పెద్ద సామాన్ లెక్క కట్టిండ్రు. తోరణం అనాలే దీన్ని. ఈ గుళ్ళకి పోయే ఇది అసలైతే గుళ్ళకి పోయే గల్మనే, పెద్ద గల్మ ఇది గుళ్ళకి పోనికే. ఇక గుళ్ళకి పోకముందు ఇక్కడ పెద్ద పెద్ద రాతి పయ్యలు ఉంటాయి కదా, రాతి గిర్రెలు అంటారు మామూలుగా. అయితే వెనకటికి పెద్ద పెద్ద రథాలను గిదాలను అంతా తీసుకపోనికి ఇటువంటి పెద్ద పెద్ద రాతి గిర్రెలు పెడుతుంటారు. చిన్న బరుగు లేదు, కదిలేటట్టు ఇట్లా లేదు, గట్టి పట్టి ఉంది. అమ్మ ఒక్క చేతితో ఏం కదులుతుంది. చాలా గట్టిగా ఉన్నవి, పెద్ద పెద్దగా ఉన్నవి రాతి గిర్రెలు. 1 2 3 4 5 6 ఏ రథంయో దేవుళ్ళకి అప్పుడు పెద్ద పెద్ద రథాలకు రాతి గిర్రెలు పెడుతుంటారు. మంచిగా ఉన్నది. ఇది శివుడు. ఇది వలిగిపోయింది విగ్రహం కానీ ఇగో ఇట్లా చూస్తే ఇది డామరుకము. మంచిగా గమనించి చూడండి. ఇగో ఇది త్రిశూలము చేట్ల. డామరుకము, త్రిశూలము. ఇది కమండలము అంటే శివుడు కాదు, కమండలం ఉండదు శివుని చేతులే కదా. త్రిశూలం డమరకం ఉన్నది. ఈయన ఎవరో స్వామీజీ. జుట్టు గిట్ల చూస్తే స్వామీజీ లెక్క ఉన్నాడు ఈయన. ఒక చిన్న దండేసుకొని ఉన్నాడు స్వామి. నాడుండి లోపలికి పోదామండి. ఇక అబ్బా లోపలికి పోగానే పెద్ద మహావీరుని విగ్రహం కనబడ్డది. ఎంత పెద్ద మహావీరుని విగ్రహమో. నేను ఈడ గద్దె మీద కూర్చుంటే కూడా అంత లేను. దేవుడా చిన్న పెద్దగా లేదు. మహావీరుడు మంచిగా ధ్యానముద్రలా నిమ్మలంగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ మహావీరుని విగ్రహం అంటే ఈడ పక్కకు జైన మందిరం ఉన్నది కదా, ఆ జైన మందిరానికి సంబంధించినటువంటి దేవుడు ఈ స్వామి. ఈ స్వామి పక్కకు కూర్చుంటే మనకేమన్నా జ్ఞానం గిట్ల వస్తుండొచ్చు. నా జరంతనన్నా రావాలి మరి, దండం పెట్టుకొని పోదాం పండుగ. మహావీరుని విగ్రహం కాడికేంచి చక్కగా లోపలికి పోతున్నాం ఇప్పుడు మనము. అటుబందుకు ఇటుబందుకు మస్తు విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇది మ్యూజియం అంటారంట, కానీ ఇది గుళ్ళకి రానికే కూడా మొదటి గేటు అంటే మొదటి ద్వారం అంటారు కదా, ఆ ద్వారం దాటినాక లోపలికి పోతుంటే అబ్బా మళ్ళీ ఇక్కడ వినాయకుని విగ్రహం ఉన్నది. కింద ఎలక వాహనము వినాయకుని కాడ. ఇటు దిక్కిన కార్తికేయుడు అంటే కుమారస్వామి. అరే కుమారస్వామికి మీద 1 2 3 4 5 6 షణ్ముఖ స్వామి అంటారు. షణ్ముఖ అంటారు కదా తమిళనాడు దిక్కాగో. ఆ కుమారస్వామి, షణ్ముఖుడు, మళ్ళీ కార్తికేయుడు అన్నీ ఈ దేవుని పేర్లే. ఈయన హనుమంతుని లెక్క ఉన్నాడు కదా, ఈయన పేరు మత్స్యవల్లభుడట. మత్స్యవల్లభుడు అంటే హనుమంతుని కొడుకు. ఎట్లా మత్స్యవల్లభుని కథ మీకు ఎట్లా చెప్పాలంటే, సుందరకాండ ఉంటుంది కదా, సుందరకాండలో మత్స్యవల్లభుడు ఏడొస్తాడు అంటే సుందరకాండ కాదు రామాయణంలో వస్తాడు మత్స్యవల్లభుడు. రామాయణంలో ఈ సీతమ్మ వారి జాడగా అనుకొని రానికే హనుమంతుడు సముద్రం మీదకి పోతూ ఉంటే ఎర్రటి ఎండకు హనుమంతుడికి మస్తు చెమట వస్తుంది. చెమట వచ్చి చెమట తీసి ఇట్లా చల్లుతాడు నీళ్ళకి, సముద్రంలోకి చల్లితే ఒక చేప, ఒక ఆడ చేప ఆ చెమటను మింగేస్తుంది. మింగేస్తే పుట్టిన కొడుకు మత్స్యవల్లభుడు.
అందుకని హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఆయన చెమటతోటి పుట్టిన ఆయన మత్స్యవల్లభుడు అని ఒక కథ ఉంటుంది. అది నాకైతే తెలుసు, ఎందుకంటే ఊళ్ళో అరికథ చెప్పేటప్పుడు విన్నా నేను, అట్లనే తెలుసు. అబ్బా వీడికి వస్తే ఇంకొక నంది ఉన్నాడు. అబ్బా ఈ నంది ఎంత ముద్దుగా ఉన్నాడు చూసిండ్రా. ఇగో ఎంత తీర్వాటంగా చెక్కిండ్రా అంటే ఇట్లా సాపుగా చెక్కిండ్రు. ఈ నందికి ఇట్లా మామూలుగా మనకు ఎడ్లకి ఇట్లా నరాలు ఉంటాయి కదా, ఆ నరాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇగో ఇవి కనుబొమ్మలు, కనుబొమ్మలు, చెవులు, మనం వేసే ఆభరణాలు ఉంటాయి కదా, నగలు నాణ్యాలు. ఇగో గంటలు చూడండి ముద్దుగా, గంటలు గిట్టెలు కూడా కనబడుతున్నాయి నందికి. ఇక అట్లా విగ్రహాలు అన్నీ చూసుకుంటూ వస్తాం పండి. ఇక్కడికి వెళ్ళి మ్యూజియం మొదలవుతుంది మేడం. ఇది పురావస్తు శాఖ వారి మ్యూజియం అనమాట. ఈ రెండో ద్వారం నుంచి కూడా ఈ పురావస్తు శాఖ ఇక్కడ దొరికినటువంటి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇది సరస్వతి మాత అన్నమాట. అంటే కొన్ని కొన్ని భిన్నమయ్యి పోయి ఉన్నాయి అన్నమాట. ఇది కుమారస్వామి, సరస్వతి మాత, కుమారస్వామి, కుమారస్వామి ఏదో హంసలాగా ఉంది వాహనము. ఇది మహిషాసుర మర్దిని అని ఇక్కడ అమ్మవారు అన్నమాట. అమ్మవారు మహిషాసుర మర్దిని ఇక్కడ ఉంటుంది. ఈయన మహిషాసురుడు, కింద రాక్షసుడు. ఆయన కత్తి పట్టుకొని ఎట్లున్నది చూడండి అమ్మవారు గట్టిగా. శివపార్వతులు, నంది కూడా పెట్టుకున్నారు ముందట. ఇది వాహనం ఉంటేనే మనకు పలానా విగ్రహం అనేది అర్థమవుతుంది అనమాట, లేకుంటే అర్థం కాదు. శివపార్వతులు నందితోటి కూర్చున్నారు. ఇది 10వ శతాబ్దంకి సంబంధించినటువంటి విగ్రహం అట. కుబేరుడు మేడం. ఇది కుబేరుడు. ఈయన కుబేరుడు అంటే మామూలు మనిషి కాదు. ఇప్పుడు కలియుగంలో మనందరికి కావాల్సిన ఆయన ఈయనని. వెంకటేశ్వరునికి అప్పించిన పెద్ద ఆయన ఈయన కుబేర స్వామి. ఈయనది కూడా విగ్రహం చెక్కిండ్రు అప్పట్లో చూడండి. ఇదైతే 9-10 సెంచరీలలో కూడా శివపార్వతులు మేడం. కొంచెం ఏంటంటే కొంచెం దీన్ని కంప్లీట్ చేయలేదు వాళ్ళు, కొద్దిగా రఫ్గా చేసి చేశారు అనమాట. కంప్లీట్ చేయలేదు ఇది. ఇంకా చాముండి అమ్మవారు కత్తి చూడండి, అమ్మవారి కత్తి ఎంత వేసుకున్నదో. చాముండి మాత. ఇది విష్ణు మేడం. ఇది ఏంటంటే ఈ విష్ణుతో పాటు ఇవి దశావతారాలు అనమాట. మీకు చూపిస్తే మీకు చూపిస్తే తప్ప అసలు చూసుకుంటే వెళ్ళిపోతారు, ఏం అర్థం కాదు. నరసింహ ఇక ఛత్రి పట్టుకున్న ఆయన వామనుడు, మళ్ళీ పరశురాముడు, రాముడు, బలరాముడు, రాముడు, ఈయన రాముడు, ఈయన బలరాముడు, ఈయన బుద్ధుడు, కల్కి. ఇది అయితే అప్పట్లో ఏంటంటే ఏదో కిరీటాలల్లో వజ్ర వైడూర్యాలు ఉండేది అని చెప్పుడు మాత్రమే విన్నాం, కానీ ఇక్కడ వజ్ర వైడూర్యాలు పెట్టడానికి కూడా ఉన్నాయన్నమాట. ఇవి అన్నీ ఇట్లా తయారు చేసేమో పోయినాయేమో కావచ్చు. మరి వజ్రాలు గిట్లా ఉంటే గిట్లా ఇళ్ళకెంచి తీసేసిండ్రో తెలియదు, కానీ అట్లా పెట్టడానికి అయితే అనువుగా ఉన్నది జాగా. అబ్బో చాలా బాగున్నది విష్ణుమూర్తి.
ఇది చామరగ్రాయి అంటే వింజామరాలు అట్లా చూపెట్టోళ్ళు వాళ్ళనమాట. చామరగ్రాయి అనేది వింజామరాలు. మనము గుళ్ళల్లో చూస్తాం కదా దేవునికి ఇది మంచిగా కనిపిస్తుంది మేడం. ఇది దశావతారాలు. ఇది కూడా విష్ణువుదే, కాకపోతే ఇది రఫ్ ఉంది. ఈ అవతారాలు సరిగా ఉన్నాయి అన్నమాట. ఇది కోదండరామ. ఇది ఇంత కూడా ఏమాత్రం చెక్కు చెదరలే మేడం. ఇది మొత్తం ఏమాత్రం ఇది భిన్నం కాలే. కోదండరాముని విగ్రహం మంచిగా బాణం చూడుండమ్మ రామచంద్రునిది. బాణము స్వామి, ఇగో ధనుస్సు బాణాలు, స్వామి పాదాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. పాదాలకు గోర్లు, పాదాల మీద వేసినటువంటి అలంకారం చేసినటువంటి గొలుసులు ఇవి. గోర్లు చూడండి ముద్దుగా స్వామికి. ఈ కాలికి గోర్లు ఎంత చక్కగా చేసిండ్రు చూడండి అలంకారం. ఈ గొలుసులు ఇట్లా మంచిగా కట్టిండ్రు. 1 2 3 4 5 గొలుసులు. చాలా బాగుంది రామచంద్రుని విగ్రహం. బ్రహ్మదేవుని ఇది అంటే భిన్నం అయిపోయింది. ఇది గడ్డం 1 2 3 1 2 3 3 తలల బ్రహ్మ అంటారు కదా, కానీ 4 తలల బ్రహ్మ అని మొన్న చాగంటి సార్ చెప్తే చతుర్ముఖ బ్రహ్మ ఆయనది ఒక కాలభైరవుడే. గోరతోటి ఇట్లా అంటాడంటే ఆయనతో ఎంకకున్నది ఒక తలకాయ పోయిందంట. ఆ కథ చెప్పినుండి విన్నా, కాలభైరవుని కథ. బ్రహ్మస్వామి శివుని విగ్రహం. మళ్ళీ శివుడు. స్వామి ఇది శివుడేనా? శివుడే. మరి ఇది గద లెక్క ఉన్నది అంటే ఇక కమండలం ఉన్నది ఇక్కడ. త్రిశూలం. ఇది చూడాలి త్రిశూలం. పరశురాముడు. సప్తమాతృకలు చాలా ఉన్నాయి మేడం. ఇలాంటి సప్తమాతృకలు చాలా ఉన్నాయి. సప్తమాతృకలు అంటే వారాహి, వైష్ణవి, చాముండి వాళ్ళేనా? 7 1 2 3 4 5 6 7. ఇది కళ్యాణి చాళుక్యుల అంటే ఇది నేను చెప్పిన కదా, ఒకప్పుడు రాజధానిగా చేసుకొని పరిపాలించిండ్రు రాజులు అని. ఏ రాజు అంటే ఆయన త్రిభువనమల్లుడు. క్రీస్తు శకము 1075కి వెళ్ళి 1127 వరకు ఆయన పరిపాలించిండు. ఆయన పరిపాలన ఏం జరిగింది అనేది ఆయన శిలాలేఖ మీద చెక్కించుకున్నాడు. అయ్యో నాకెప్పుడు ఇట్లా కన్నడం సంస్కృతం దొరుకుతాయి కానీ ఒక్క తెలుగు శాసనం దొరకకపోయి చదవనని చదువుతుంటే ఎట్లుంటుందో ఏమో. నేను చదవనే లేదు స్వామి ఎప్పుడు. ఇలాగే వాళ్ళు ఎప్పుడు ఏ రాజు ఎప్పుడు పరిపాలించిండు, ఆ రాజు పీరియడ్ లో ఏం జరిగింది అనేది దీంట్లో మొత్తం ఉన్నాయి. త్రిభువన మల్లుడు, ఈయన జగదేక మల్లుడు. జగదేక మల్లుడే ముందోడు. 1142 వరకు ఈయన పరిపాలించిండు అన్నమాట. వాళ్ళు చెక్కించుకుంది ఏంటంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ శిలాలేఖ ఉండాలి అనేది. ప్రతి దాని మీద మీకు సూర్యుడు చంద్రుని గుర్తుంటుంది. లింగాలు కూడా ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, లింగం ఉన్నది. అంటే వీళ్ళంతా కూడా శైవ మతం పాటించిన వాళ్ళు. అయితే ఇప్పట్లో ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చి ఒక ఆలయాన్ని నిర్మించడు అట్లా. ఆ కాలంలో అట్లా కాదు మేడం. ఏంటంటే ఆ శిల్పులను రారాజులే పోషించేవాళ్ళు అన్నమాట. మొత్తం కంప్లీట్గా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కుటుంబానికి వాళ్ళు అది చేసి వాళ్ళు పోషిస్తే వాళ్ళు ఇష్టం వచ్చి ఇంకా పలానా విగ్రహం కావాలంటే చెక్కిచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఈడ కూడా ఎంత మంచిగా ఉన్నది చూసినారులా. సూర్యుడు చంద్రుడు ఇంతకుముందు స్వామి చెప్పినట్టు సూర్యుడు చంద్రుడు. చంద్రుడు చూడండి, సూర్యుడు. ఇవన్నీ కన్నడంలో చెక్కినటువంటి శిలాశాసనాలు. శిలాశాసనాలు అంటే నాకు ఒక పట్ల అర్థం కాకపోతుండే. శిల ఏంది, శాసనం ఏంది అని అనుకుంటున్నా. శిల అంటే రాయి మీద రాసినటువంటి చెక్కినటువంటి ముచ్చట ఏదైతుందో అది శాసనం. ఇప్పుడు మనం వినలేమా బాహుబలి సినిమాల శివగామాత చెప్తాడు, నా మాటే శాసనం అంటది కదా. ఆమె ఏదంటే అదే అన్నట్టుగా అట్లా రాసి పెట్టినట్టుగా శిలాశాసనం ఇది. అంటే నా సుట్టాలకు అర్థం కావాలని అట్లా చెప్పినాను. అది జీర్ణం అయిపోయింది అనమాట అంతా. కొంత కనిపించకుండా ఇవన్నీ శాసనాలే కదా. శాసనాలే. ఏ రాజు ఎంతసేపు ఎన్ని రోజులు పరిపాలించిండు, ఏ కాలంకి వెళ్ళి ఏ కాలం వరకు ఆయన పరిపాలించిండు అనేది ఇందులో వస్తుంది. అయితే ఈ కళ్యాణి రాజకూటులకు వెళ్ళి మొదలు పెడితే కళ్యాణి చాళుక్యులు వీళ్ళంతా కూడా వీళ్ళు పరిపాలించుకుంటూ వచ్చారు.
చివరికి వచ్చే వరకు కాకతీయుడు అనమాట. ఇది ఇది ఇక్కడికి వెళ్ళి అంతా కాకతీయుడిగా, ఇదంతా కాకతీయ. ఇది కొంచెం మనకు ఇది అంతా సంస్కృతంలో ఉంటుంది. కొన్ని అక్షరాలు మన తెలుగుకు సంబంధించిన అక్షరాలు కొన్ని ఉంటాయి మనకు దీంట్లో. ఈయన తెలుగు అక్షరాలు కనబడతాయి అన్నాడు, నాకేమైనా కనబడతాయేమో చూద్దాం. ఇది రా, ఇది సే, కన్నడ కానీ తెలుగు అక్షరాలు, ఇది గు, ఇది జా, ఇది రా, జరణి. ఇట్లా బాగానే గట్టిగా రాసినారు. కానీ ఇది అదేమన్నా వేసి పెడితే కనుక వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు ఇట్లా వేస్తే వాళ్ళు అందులో వేస్తారు కదా పొడులు గిడులు వేసి ఇట్లా అంటే అది మొత్తం ఒక్కటే పారు ఇట్లా జిరాక్స్ తీస్తే మిషన్లకి ఫోటో వాళ్ళు బయటకు వెళ్తాయి చూడండి. అట్లా మనకు కనిపిస్తాయి శ్రీ శుభమస్తు ఇట్లా కొన్ని తెలుగు అక్షరాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ భద్రపరిచినటువంటి ఇవి. ఇది ఇది కూడా బ్రహ్మసూత్రం, ప్రధానమైనటువంటి ద్వారం. ఇది బ్రహ్మసూత్రం. దీనికి ఇట్లా ఉండుడే బ్రహ్మసూత్రం అంటారు. ప్రధాన ద్వారం, గుడికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ఇది. ఈడికెంచి షురు అయ్యి మనము మ్యూజియము ఇలా ఈ ద్వారంలోకించి రాగానే మ్యూజియం ఉన్నది. ఈడికెంచి షురు చేసి మొత్తము 6 ద్వారాలు దాటినాక సోమేశ్వరుడు కనబడ్డాడు మనకు. ఈయన మహావీరుడు. ఇది మ్యూజియం కాబట్టి ప్రతి విగ్రహం కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది అనమాట. ఈ మ్యూజియం మహావీరుడు అంటే మహావీర్ అంటే ఆ జైన్కు సంబంధించినటువంటి స్వామి. కానీ అప్పట్లో మనుషులు అంట చాలా ఎత్తుంటుంటారంట. ఇప్పుడు మన లెక్క కురుస ఉండరనమాట. అప్పుడు చాలా రామచంద్రమూర్తికి ఇట్లా 17 అడుగుల మనిషి ఉండేనంట. సీతమ్మ వారే 14 అడుగుల మనిషి ఉండేనంట. వాళ్ళ పాదాలు ఒక్కొక్కటి ఇంత ఉంటుండేనంట. అట్లా కథలు చెప్తారు కదా, అవన్నీ విన్నా నేను. అయితే రామచంద్రమూర్తి 17 అడుగులు ఉన్నాడు అంటే ఇల్లు ఇట్లా అటెన్కి కొంచెం తక్కువ ఇక్కంటే మనం ఇప్పుడు 5 అడుగులు 6 అడుగులు 5 అడుగులు 6 ఉంటే ఓ అజానుభావుడు అనబడతారు. ఇప్పుడు అట్లా మహావీరుడు ఎంత ఉంటుండే అనమాట, పెద్ద మూర్తి. రామునికి ఆజానుభావుడు అంటారు కదా, మోకాళ్ళకి దాకా చేతులు ఉంటుండేనంట. అందుకనే పెద్ద చేతులు ఉన్నాడు రామచంద్రుడు అంటారు. మళ్ళీ ఇంట్లో కోదం పండుగ ఎడమ బందుకు తిరిగినట్టయితే ఇగో ఇది గేట్లకు రాగానే ఎడమ బందుకు తిరిగినట్టయితే పెద్ద శివలింగం ఉన్నది. ఇది ACCN నంబర్ 1 ఉన్నది. ఇది అక్నాలెడ్జ్మెంట్ నంబరా లేకపోతే అది అకౌంట్ నంబరా నాకు తెలియదు. కానీ 141 అంట కొలన్పాక్ అని రాసిండ్రు. అది దాటినాక దీని పేరు శిథిల శాసనం, కన్నడ శిథిల శాసనం. అది అంటే కొంచెము పగిలిపోయి ఉన్నది కదా అంత శాసనం అంతా, అందుకని శిథిల శాసనం అన్నారు. ఇవన్నీ కూడా పగిలిపోయినటువంటి శాసనాలు. ఇగో ఇది ఇన్స్క్రిప్షన్ అని రాసినది 10వ శతాబ్దానికి సంబంధించిందంట. దీని మీద రాసే ఉన్నది ముచ్చట, కానీ మన కళ్ళకు కనబడతలేదు. ఎందుకంటే ఇది చాలా 1000 సంవత్సరాలు కదా, దగ్గర 1000 1100 1200 10వ శతాబ్దం అంటే 1100 సంవత్సరం నుండి కదా. ఇప్పుడు మనం 2000 సంవత్సరంలో ఉన్నాం అంటే 1000 సంవత్సరాల కిందటి. దక్షిణామూర్తి గజలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు ఇవి. దక్షిణామూర్తి స్వామి ఈయన, ఎందుకంటే శివుడు దక్షిణామూర్తి అంటే ఇది దక్షిణామూర్తి. 11వ శతాబ్దం అని రాస్తున్నది దక్షిణామూర్తిది. అది ఇది కోష్టపంజరం. కోష్టపంజరం అంటే ఏమడదు మరి, పెద్దగా మండపం లెక్క మంచిగా రెడీ కూడా చేసి పెట్టిండ్రు. అబ్బా ఈ అమ్మవారిని చూడండి ఎంత మంచిగా ఉన్నది. ఇక్కడ పెద్ద రాళ్ళు గిట్లా ఏమైనా వజ్రాలు వైడూర్యాలు పొదిగుండెనో ఏమో, ఈ రంధ్రాలు అన్నీ కనబడుతున్నాయి చూడండి. దండకు కూడా రంధ్రాలు ఉన్నాయా అంటే ఈడ కూడా రాళ్ళు ఉండేనేమో. ముందుకు వస్తే పార్శ్వనాథుడు అట. ఇది కూడా 10వ శతాబ్దందే. ఇది వీరశిల 13వ శతాబ్దం. వీరశిల అని 3 తలకాయలు ఉన్నాయి. అప్పట్లో పెద్ద వీరులేమో వాళ్ళు, మనకు తెలియదు కదా 10వ శతాబ్దం పనులు అంటే. వాళ్ళ పేరు మీద మంచిగా శిలలే చెక్కిండ్రు. అంటే నటరాజ స్వామి నాకు చూడంగానే అర్థమైపోయాయి. నటరాజ స్వామి ఈయన కూడా 10వ శతాబ్దం. నాగరాజు ఈయన కింద పామాకారము మీద మనిషి ఆకారము నాగరాజు. అంటే మనకు నాగుల లోకం అని ఉంటుంది కింద. ఆ నాగుల లోకంలో నాగరాజే రాజు.
ఇది సింహము, అబ్బో చిన్న సింహము. గజరూఢుడు ఎలిఫెంట్ రైడర్ అంట. అంటే గజరూఢుడు అంటే ఎలిఫెంట్ రైడర్ అంటే ఏమన్నదంటే ఏనుగు మీద ఎక్కి స్వారీ చేసేట ఆయనను గజరూఢుడు అంటారు కదా. అగో అయితే విగ్రహం వలిగిపోయింది, మీద మనిషి లేడు, కాళ్ళు కనబడుతున్నాయి మనకు. ఇది కూడా వీరశిల. ఈయన కూడా ఎవరో పెద్ద వీరుడు, ఏనుగు మీద యుద్ధం చేసేటటువంటి ఆయన. ఈయన ఏనుగు మీద ఉన్నాడు చూడండి, కత్తి పట్టుకుని. చామరగ్రాహి, చామరం అంటే తెలుసు కదా, దేవుని కాడ ఇట్లా ఊపేడిది. అయితే మామూలుగా వింజామర అనేమో ఇది, అంటే ఇట్లా ఫ్యాన్ లెక్క ఉండి ఇట్లా ఇట్లా ఊపేది వింజామర. ఇట్లా మంచిగా ఎంటికలు ఉండి తెల్లటి బంగారంది వెనకల చేతికి పట్టుకునేది ఉండి ఇట్లా దేవుని కాడ ఊపుతారు చూడండి, అది వింజామర. ఇది వింజామర ఆమె, చామరగ్రాహి. ఇది చాముండ అమ్మవారు. భైరవుడు 12వ శతాబ్దం భైరవుడు. మహిషాసుర మర్దిని, సగం విగ్రహం ఉంది, ఇంకా సగం లేదు పాపం. 1 2 3 4 5 6 7 8 9. ఈమె కూడా చాముండ అమ్మవారు, పెద్ద అమ్మవారు కూర్చొని ఉంది. ఇంకో ఈడ కూడా మహిషాసురుడు అమ్మవారు, మహిషాసుర మర్దిని 12వ శతాబ్దమి. ఇది కూడా వీరశిల, కాకపోతే ఈ శిల కొంచెం విరిగిపోయింది. ఏనుగు మీద యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు. సప్తమాతృకలు, ఈ అమ్మలు సప్తమాతృకలు కొంచెం శిథిలమైంది, కొంచెం ఏమంటారు ఖండాలుగా అయిందంటారు కదా. ఇక్కడ చేతుల దగ్గర, తలల దగ్గర, కిరీటాల దగ్గర కొంచెం పాడైపోయింది విగ్రహము. పాడవుడు అనద్దు, పలిగిపోయింది అనాలి, కొంచెం పగిలింది విగ్రహం. ఇది ఒక విగ్రహం, ఎంత అందంగా చేసినారో చూడండి, ముద్దుగా. నాగరాజు, మళ్ళొక్క నాగరాజు విగ్రహం. బాగానే విగ్రహాలు చెక్కిండ్రు అప్పట్లో. వీరగల్లి, ఈయన కూడా గుర్రం మీద ఉన్నాడు ఈయన. ఒక మళ్ళీ సప్తమాతృకలు వచ్చిండ్రు. 1 2 3 4 5 6 7. వినాయకుడు అంటే అడిదిక్కున్న ఆయన ఎవరు, ఫీమేల్ ఫిగర్ అంట, ఆడ మనిషిది, కాకపోతే సగం అటు పోయింది ఇటు పోయింది ఉన్నది. బ్రహ్మ, శివ, విష్ణు. 3 ముఖాలు ఉన్నాయన బ్రహ్మ. విష్ణు, శివుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, ముగ్గురు ఉన్నారనమాట ఇలా. సూర్యభగవానుడు శివుడే. ఇది కూడా ఇంకొక కోష్టపంజరం. అరే ఆడొక కోష్టపంజరం చూసినాం కదా, కోష్టపంజరం అంటే ఏందో అనుకున్నా, కానీ ఇట్లా మంచిగా అలంకారం లాగా చేసి, పీటలాగా చేసి స్వామివారిని కూర్చోబెట్టేటటువంటి ఒక పీట, అందమైన పీట, ముద్దుగా పెద్ద పంజరం లెక్క చేసిండ్రు. మనం అంటే ఇప్పుడు ఇగో ఇలా అన్నీ. మళ్ళీ ఈ కోష్టపంజరానికి కూడా పక్కకు స్త్రీలు ఉన్నారు చూడండి, ఇగో వీళ్ళు తబలలు కొట్టేటోళ్ళు, ఇదంతా చేసేటోళ్ళు. నటరాజస్వామి, పెద్ద పెద్ద విగ్రహాలు, అంటే చిన్న చిన్న విగ్రహాలను మళ్ళీ అందులో లోపల చెక్కిండ్రు. చాలా బాగున్నది. ఇది వీరభద్రుడు, పాపం నెత్తిది పోయింది. సూర్యభగవానుడు, చాముండ అమ్మవారు. ఇట్లానే తిరిగేసి వస్తుంటే ఇటుపక్కకు వీరభద్రుడు ఉన్నాడు, క్షేత్రపాలకుడు. అటుపక్కకు కుమారస్వామి ఉన్నాడు. ఇగో ఈడి దాకా ఏమంటారు, మ్యూజియం. ఈడిదాకా మ్యూజియం. ఈడొక శివుడు ఉన్నాడు. ఇట్లా అన్నీ కొన్ని పగిలిపోయిన విగ్రహాలు అవి ఇవి అన్నీ ఇట్లా పెట్టి తయారు చేసిండ్రు. పానవట్ట, అయ్యో బ్రోకెన్ పీసు. పానవట్ట బ్రోకెన్ పీస్ అంటే శివుడిని పానవట్టం ఉంటుంది కదా, అది విరిగిపోయింది. అది ద్వారపాలుడు, ఇగో ఈయనే ద్వారపాలుడు. ఇవన్నీ పెట్టిండ్రు. ఈడి దాకా ఉన్నది మ్యూజియము. ఇక ఈడికెంచి లోపలికి పోతే గుడి ఉంటుంది. నడవండి, ఇంకొక ముచ్చట చూద్దాం. ఇక కొలన్పాక సోమేశ్వరాలయంలో దర్శనం చేసుకుని ఆ పంతులు స్వామితో మాట్లాడి బయటకు వచ్చి చల్లగా ఉన్నది నిమ్మలంగిడా కూర్చుందామని కూర్చుంటే ఒక అన్న కనబడ్డాడు. ఎవరన్నా మీది? కొలన్పాక. ఈ ఊరల్లి ఏ పేరన్నా? శ్రీనివాస్ గంగుల. శ్రీనివాస్ గంగుల అన్న. నువ్వు చిన్నగున్నప్పటి నుండి వస్తున్నావు ఈ గుడికి? ఈ గుడి ధర్మకర్త నేను. అందుకనే కూర్చున్నావా నిమ్మలంగా? దేవుని కళ్యాణోత్సవం, వ్రతోత్సవం మేమే చేస్తాం ప్రతి సంవత్సరం. అన్న జోరుగా అవుతుంది అన్నయ్య మరి కళ్యాణోత్సవం? కర్ణాటక, మహారాష్ట్ర,
నాందేడి ఆంధ్రప్రదేశ్ అక్కడ అందరూ వస్తారు జనాలు. ఇంతకుముందు పంతులు సామ్ అంటున్నాడు ఇక్కడ కళ్యాణోత్సవంకి జనవరి ఫిబ్రవరి ఏదో అవుతుందంట పండుగ. ఆ పండుగకు 2 లక్షల పబ్లిక్ వస్తారు అంటున్నారు. అదేం జాతరన్నా? రేణుకాచార్య జయంతి. అయ్యో మాకు ఎవ్వరు చెప్పకపోతే నేను ఎప్పుడు రాకపోతే ఈ జాతరకు. రేణుకాచార్య జయంతి, రేణుకాచార్య అని ఇది ఒక పీఠము, రంభాపూర్ పీఠం అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క సోమేశ్వర లింగములకి వెళ్ళి రేణుకాచార్య ఉద్భవించి 20,000 సంవత్సరాల క్రితము ఆయన దేశ సంచారం చేసి 5 ఒక కలర్ల జెండా పట్టుకొని 5 పీఠాలను వీరశైవ ధర్మానికి మనం అందరం కూడా మానవులంతా సమానమే, అందరూ వీరశైవుని కొలవాలి, కులాలు మతాలకు అతీతంగా ఆ రోజులలో ఆయన ఒక ప్రచార రథం తీసుకొని ప్రచారం చేసుకుంటూ తిరిగాడు పాదయాత్ర. అక్కడ రంభాపూర్లో ఒక పీఠం ఏర్పాటు చేశాడు. ఆ పీఠాన్ని రంభాపూర్లో ఇప్పుడు కూడా ఆయన పీఠంలోనే ఉంటాడు. ఆయన వారసత్వంగా పీఠం వేసారు. ఆ పీఠాధిపతి ఇప్పుడు ఉంటాడు. ఇది మొదటి పీఠము. సెకండ్ పీఠం కేదార్నాథ్, ఉజ్జయిని 3వ పీఠము, 4వ పీఠము శ్రీశైలము, 5వ పీఠం కాశీ. ఈ 5 పీఠాలకు వీరశైవ ధర్మానికి 5గురు జగద్గురువులు ఉంటారు. ప్రస్తుతం ఇది మొదటి పీఠంగా రంభాపురి పీఠము కొలన్పాక. ఈ కొలన్పాకలోనే జన్మించాడు. రంభాపురి పీఠము కొలన్పాకలో రేణుకాచార్యులు జన్మించాడు. ఆ లింగములకెళ్ళి ఉద్భవించాడు. స్వామి చూపించిండు ఆడికి ఇట్లా ఇట్లా ఒక లైన్ గీత గీసినట్టు మళ్ళీ అతుక్కున్నట్టుగా అది ఉన్నట్లు చూపించిండు. అన్న నాకు ఈ ఊరు ముచ్చట ఒకటి తెలియదు. మాకు కొలన్పాక అనగానే స్కూల్లో చిరపొరలను మా ఊళ్ళకేసి పంపించి కొలన్పాక జైనమందిరం చూసి రాపోండి, కొలన్పాక జైనమందిరం చూసి రావాలి, జైనమందిరం చూసి రావాలని పంపుదురు అని ఎరక. కానీ కొలన్పాకలో సోమేశ్వర ఆలయం ఉన్నది. ఇంత పెద్ద ఏమంటారు ఇట్లా స్వయంభూ లింగము ఇది. దీనికి ఇంత పెద్ద చరిత్ర ఉన్నది. 5 లింగాలలో ఇది మొదటిది. ఈ ముచ్చట ఎవ్వరు చెప్పలేరన్నా. ఇక్కడ ఫస్ట్ చాళుక్యుల పరిపాలన నుంచి ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. అంతకుముందు రేణుకాచార్యులు 20,000 సంవత్సరాల కింద జన్మించి గర్భగుడి ఉన్నా కూడా చాళుక్యులు 10-11 శతాబ్దంలోనే చాళుక్యులు ఇక్కడ రాజధాని చాళుక్యులకు. ఇది బింబావతి పట్టణంగా విగజిల్లింది. ఇది ఎటు మళ్ళీ తర్వాత పంచకోశపట్నం కూడా అంటారు దీన్ని. ఎటు 25 కిలోమీటర్ల ఒక విస్తీర్ణంలో ఉన్నటువంటి టౌన్ ఇది పట్నము. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కాకతీయుల పరిపాలన వరకు చాళుక్యుల పరిపాలన జరిగింది. 15-16 వాళ్ళు కాకతీయులు చేసారు. అప్పటి వరకు చాళుక్యుల పరిపాలన చేసారు. ఇది మొదటి రాజధాని విలేజ్. ఈ టెంపుల్ను బేస్ చేసుకునే రాజధానిగా వాళ్ళు ఇక్కడ చేసారు. ఆ రాజధాని టెంపుల్ అయిపోయిన తర్వాత కాకతీయులకు సెకండ్ రాజధానిగా ఉన్నది. ఈ టెంపుల్ మొత్తంలో ఎక్కడ ఈ విలేజ్లో ఈ పంచకోశపట్నంలో ఎక్కడ మనం తవ్వకాలు జరిపినా కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా వెళ్ళినాయి. ఏంటంటే ఎక్కడైనా శాసనాలు కానీ రాజులు పరిపాలించిన శాసనాలు విగ్రహాలు ఆ యొక్క స్థపతి ఎవరైతే ఈ విగ్రహాలు చెక్కినటువంటి వారు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విగ్రహాలు చెక్కడం జరిగింది. వాటికే ఈ చరిత్రను చేయడానికి 1964లో ఇక్కడ ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మొదటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ఈ టెంపుల్ ముందు ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ఇప్పుడు ఆర్కాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఆర్కాలజీ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. ఈ మ్యూజియాన్ని ఆర్కాలజీ వాళ్ళు ఈ టెంపుల్లోకి వెళ్ళి తీసి పక్కకు మ్యూజియం కడితే ఇదంతా టెంపుల్ ఆధ్వర్యంలోకి వస్తుంది. టెంపుల్ అప్పుడు మరి డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అది మేము ప్రతిసారి చెప్పినాము. నేను గతంలో 5 సంవత్సరాలు మరి 2013 నుంచి 18 వరకు నేను సర్పంచ్గా ఉన్నాను. ఈ టెంపుల్ గురించి మరి దత్తాత్రేయ గారిని అడాప్షన్ కూడా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్లు కూడా దీన్ని ప్రయత్నం చేశాము డెవలప్ చేయాలని టూరిజం కదా. ఇది ప్రస్తుతం నడుస్తున్నది. మొన్న ఒక 2 కోట్ల రూపాయలు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతము ఇంకా డెవలప్ చేయాలని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా దీన్ని డెవలప్ చేసి దీన్ని మరి ఒక ప్రజలకు అందుబాటులో ఉండేతంగా టూరిజంగా ప్రకటించాలని చెప్పేసి ఎండోమెంట్లో కూడా దీన్ని చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. జరగాలని చెప్పేసి గవర్నమెంట్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క సంపద చాలా ఏ రాజులు ఎప్పుడు పరిపాలన చేసారు, వాళ్ళు చేసినటువంటి పరిపాలన గురించి ప్రతి ఒక్క శాసనము ఈ మ్యూజియంలో ఉన్నవు. ఇక్కడ ఏదొకటి కూడా డూబు కాదు. ఇక్కడ ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు వీరశైవాన్ని ధర్వాలని చెప్పేసి ఆ వీరశైవ ధర్మాన్ని పాటించాలని చెప్పేసి అన్ని కులాల వారు కూడా ఎవరి మఠం వాళ్ళు కట్టించారు కాకతీయులు. అక్కడ శివలింగాన్ని వాళ్ళందరూ పూజ చేసుకోవడానికి ఎవరి కులం వాళ్ళు. అదే
ఇప్పుడు అన్ని కులాల వారు కూడా జర చైతన్యమై కొన్ని మఠాలను కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకొని వాళ్ళ గుళ్ళను ఎక్కడైతుందో కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పూజలు చేయించుకునేటువంటి శివరాత్రికి వచ్చి పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీని చరిత్ర చాలా 5 పీఠాలకు మొదటి పీఠమైనటువంటి కొలన్పాకనే కొంచెం డెవలప్మెంట్ లేదు. కాకపోతే కేదార్నాథ్ కానీ, ఉజ్జయిని కానీ, శ్రీశైలం కానీ, కాశీ కానీ అవి కొన్ని చాలా డెవలప్మెంట్ అయిపోయినాయి. ఇది ఎక్కడ ఉందో ఇది ఏందో కూడా తెలియదు. నిజానికి ఇదే మొదటి పీఠం. వాళ్ళందరూ కూడా ఇక్కడి కొలన్పాకను దర్శించుకునేటువంటి పరిస్థితి ప్రతి వాళ్ళు జగద్గురువులు కానీ అక్కడ ఈ వీరశైవానికి సంబంధించిన వాళ్ళు కానీ కర్ణాటక కానీ వాళ్ళు అందుకే ఇక్కడికి ఇది మొదటి పీఠము, ఈ గురువు పుట్టిన స్థలం అని చెప్పేసి ఇక్కడికి ఎక్కువ భక్తులు రావడానికి వస్తుంటారు, వచ్చి పోయి దర్శనం చేసుకొని పోతుంటారు. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా హిస్టారికల్ ప్లేస్ టెంపుల్. ఇక్కడ ఏది ఉన్నా కూడా ఈ టెంపుల్కు ప్రతి శివలింగానికి ప్రతిరూపం అటువంటిదే ఈ కొలన్పాక. శివుడు జన్మించిండు అంటే కొలన్పాకలోనే అనడానికి మీరు ఇప్పుడు లోపల చూసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహములకి వెళ్ళి జన్మించిన రేణుకాచార్యుడు ఒక శివలింగములకి వెళ్ళి పుట్టిండు అంటే శివుడు ప్రత్యేకంగా ఈ కొలన్పాకలో ఉన్నట్టే అనేది జనం భావిస్తారు. అలా ఆ విధంగా కోరికలు కూడా తీర్చడానికి జనం కూడా పబ్లిక్ వస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఎక్కువ సౌకర్యాలు లేక దీని డెవలప్మెంట్ లేక ఇబ్బందులో పడుతున్నారు. దానికి మా వంతుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా ఊరు అఖిలపక్షం నుంచి కానీ మా ఊరు అన్ని రాజకీయ పార్టీల నుంచి కానీ ఊరు ప్రజలు కూడా మొన్న వచ్చిన గవర్నర్ కూడా వినతిపత్రాలు ఇవ్వడము, ప్రధానమంత్రి దాకా ముఖ్యమంత్రి నుంచి మేము ఎప్పటికీ చెప్తూనే ఉన్నాం. ఇంతవరకు అయితే కొంచెమే డెవలప్మెంట్ జరిగింది, ఇంకా జరగాలని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కోరుకోవడం జరుగుతుంది. చిన్నగా ఉన్నప్పుడు చూసింది వేరు కొలన్పాక, ఇప్పుడు చూసిన కొలన్పాక వేరు. అప్పుడైతే మామూలుగా ఒక గ్రామంలో ఉంటుండే నన్ను నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు. ఇప్పుడు చూస్తే కొలన్పాక పెద్దగా ఉన్నది. అట్లనే గుళ్ళు కూడా ఇంత గిట్ల మంచిగా లేకుండే అప్పుడు. ఇప్పుడు జర మంచిగా అయినాయి, అన్ని మండపం లెక్క కట్టిండ్రు. స్వామి ఇవి ఏమంటారన్న ఈ మండపాలు ఇదంతా మ్యూజియం అంటారు. ఆ ఏ రాజులు పరిపాలన చేసినా ఇప్పుడు ఆ విగ్రహాలు చెక్కిర్రు ఏంది అని మళ్ళీ కొన్ని శాసనాల మీద వాళ్ళు అంతా కన్నడంలోనే ఉంది. కన్నడంలో మన తెలుగులో ఉన్నది, సంస్కృతంలో కన్నడంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి బుక్కులు ఎట్టి కూడా ఉన్నది దానికి. అందులో ఏముంది ఏంది అనేది అవన్నీ ముచ్చట్లు రాసినాయి. కాబట్టి చాలా పవిత్రమైన గుడి ఇది. పంచలింగాలలో మొట్టమొదటి గుడి ఇది కాబట్టి దీనికి చాలా పవిత్రత ఉన్నది, చాలా విశిష్టత ఉన్నది, ప్రాముఖ్యం ఉన్నది. కాబట్టి ఈ గుడిని గురించి గిట్లా పట్టించుకోవాలి అని శ్రీనివాస్ అన్న, గంగుల శ్రీనివాస్ అన్న చెప్తున్నారు. గుళ్ళకెంచి బయటకు వస్తే ఈడొక మండపం ఉన్నది. అన్నకి మండపం గురించి ఒక ముచ్చట చెప్పు. ఇది ఎప్పటిది? ఇది చాళుక్యుల టైంలో? ఇది చాళుక్యుల టైంలోనే ఈ ప్రమాణ మండపం అంటారు. ఇది మనకి ఇప్పుడు కోర్టులో ఎట్లా ప్రమాణము రాజుల పరిపాలనలో ప్రమాణ మండపంగా దీన్ని 2 లింగాలు ఉంటాయి లోపల. ఆ 2 లింగాల దగ్గర ఏర్పాటు చేసి దీన్ని ప్రమాణ మండపంగా నిర్మాణం చేసారు. ఇది కాకతీయుల టైం కానీ చాళుక్యుల టైంలో కానీ దీన్ని ప్రమాణ మండపం అని పిలిచేవాళ్ళు. ఈ ప్రమాణ మండపం ముందట ఆ రాజుల పరిపాలనలో దీన్ని వాడుకునేది. ఇక్కడ పవర్ఫుల్గా ఎవరైనా ప్రమాణం చేయడానికి ఎవరు కూడా సాహసించడానికి పరిస్థితులు ఉండేవి కాదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు అది కానీ లేకుంటే ఏదైనా అబద్ధం ఉండే నిజం చెప్పాలన్నా కూడా ఇక్కడ ప్రమాణం చేపించి నిజాలు చెప్పి. అంటే ఇప్పుడు మనకు ఊళ్ళల్లో ఇట్లా ఏమన్నా అబద్ధాలు ఆడి నేను చేసింది కూడా అట్లాంటివి ఉంటే కూడా కాకతీయులు చాళుక్యుల టైంలో ఇది చేసి అట్లా ప్రమాణ మండపంగా దీన్ని వాళ్ళు కట్టించినటువంటి మండపం. ఇది ఒక ప్రమాణ మండపము. మనకు ఊర్లలో ఎట్లా హనుమాన్లకు ఎక్కుమంటారో అట్లా చెప్పేదంట. మంచిగా ఉన్నది. ఆడికెంచి చూస్తే ఇటు, ఈడికెంచి చూస్తే అటు. అన్న నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. గుడి అంత ఇంత మీదకున్నది, ఈ మండపం ఎందుకు కిందికి కట్టిండ్రు? అంటే అప్పుడు ఉన్నప్పుడు ఈ మండపం అనేది ముందు ఉండేది, పైకి ఉండేది. ఇప్పుడు ఇది మట్టి పోయడం వల్ల భూమి కాలక్రమేణా అది డౌన్ అయిపోయింది, ఇది లేచిపోయింది. అది హైట్ అంతా తగ్గించిపోయింది. నిజానికి ఈ మండపంని చూస్తే ముద్దుగా అనిపిస్తున్నది. ప్రమాణం చేసి చెప్పేటటువంటి ముచ్చట ఏదైతే ఉంటుందో అది ఈ మండపము. ఈ మండపంని ప్రమాణ మండపం అంటారంట. ఈ మండపం చూసిన తర్వాత ఇంకొక ముచ్చట కూడా యాదకొచ్చిందన్న. ఇప్పుడు రాజులు వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు 200-300 సంవత్సరాల కిందట అయితే మన తాతల తండ్రులు వాళ్ళంతా ఉంటుండ్రి.
ఎప్పుడన్నా ఈ ఊరు ముచ్చట్లు కానీ రాజుల ముచ్చట్లు కానీ ఎవరైనా చెప్తురా మీకు చిన్నగా ఉన్నప్పుడు? అదే అవన్నీ శాసనాలలో ఉన్నాయి. ఇది ప్రమాణ మండపంగా ఇవన్నీ కూడా చెప్పుకుంటే వారసత్వంగా వచ్చినటువంటిదే ఇది ఈ టెంపుల్. కూసుకున్న అయ్యా ఏమన్నది మాట ఇవి రాళ్ళే ఇవి కాదు అవి కాదు అని ఎవరన్నా వచ్చి ఆడ కూర్చొని దాని మీద సిగరెట్లు తాగుడు, లేకపోతే అటు ఇటు ఆడుకున్నాడు, పోరలు గుంజలు అని ఎగురుకుంటూ దుంకుకుంటూ ఆడుతున్నారు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇవి మామూలువి కాదు, ఇవి చాలా పురాతనమైనవి, చాలా విలువైనవి. కాబట్టి 3 నెలలు లోపలికి పంపించుడే. మొత్తం గుడి చుట్టుముట్టు అంతా తిరిగినాక చాలా మంచిగా అనిపించింది. ఒక దిక్కు గుడి అందంగా ఉన్నది, గుడి చాలా పెద్దది, చాలా ప్రాముఖ్యం ఉన్నది. అసలు గుడిలా మళ్ళా చాళుక్యుల కాలం నాటివి, మళ్ళీ కాకతీయుల కాలం నాటివి మస్తు విగ్రహాలు అంటే శిల్పాలు ఉంటాయి కదా, ఆ కాలం నాటి విగ్రహాలు అవన్నిటిని చూస్తే మంచిగా అనిపించింది. ఇగో ఈ మండపం ఇట్లా ఎంత బాగున్నది చూడండి. ఈ రాళ్ళు ఇప్పటి కాదు, చాలా పాత రాళ్ళు. జమానా గుడిది 1000 సంవత్సరాల కిందటి గుడి, మళ్ళీ కొంచెం రిపేర్లు చేస్తున్నారని చెప్పిండు కదా పంతులు స్వామి. లోపలికి ఇట్లా ఇంకొక శివుడే ఉన్నాడు, మంచిగా ఉన్నది. కొలన్పాక సోమేశ్వర ఆలయము, అట్లనే కొలన్పాక సోమేశ్వర ఆలయం పక్కకు ఉన్నటువంటి మ్యూజియం, అంటే ముందు భాగంలోనే ఉంటుంది మ్యూజియము. ఇవన్నీ చూసినాం కదా, మంచిగా అనిపించినాయి కదా. నాకైతే వీడికించి రావాలని అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తుంది, చల్లగా ఉన్నది ముద్దుగా. వీడికి పొరలను తీసుకొని రావాలి. మన చిన్న పిల్లలు ఉంటారు కదా, చదువుకునే పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మన చరిత్ర, మన సంస్కృతి, మన కట్టుబాట్లు, మనం ఎట్లుంటుండే వెనకటికి, మన శిల్పాలు ఎట్లుంటుండే, ఇవన్నీ మన పిల్లలకి చూపిస్తేనే కదా మన గొప్పతనం ఏంది, మనం ఏమంటారు, మన హిందువుల గొప్పతనం ఏంది, మన వెనకటోళ్ళ గొప్పతనం ఏంది, మన వెనకటోళ్ళకి ఎన్ని ముచ్చట్లు తెలుసు, ఇవన్నీ చేసేది. కాబట్టి పిల్లల్ని అందరిని తీసుకొని ముద్దుగా రండి, దర్శనం చేసుకోండి. దేవునికి వచ్చేది ఎట్లా కార్తీక మాసం మస్తు జోరుగుంటుందంట. పిల్లల్ని తీసుకొని వచ్చి మంచిగా వాళ్ళని చూపించుకొని అంతా చేసుకొని ఇంత టిఫిన్ డబ్బా పట్టుకొచ్చుకోండి, పులిగోరన పెరగనమా పట్టుకొని వచ్చేస్తే తినేసి పోవచ్చు నిమ్మలంగా. ఇంకొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శనార్థులు.